అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి వేళ మీ అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా ఇంట్లో జరిగేటటువంటి ఈ గురు పౌర్ణమి యొక్క పూజా విధానం ఒక చిన్న బ్లాగ్ ద్వారా మీ అందరూ కూడా షేర్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ గురు పౌర్ణమి వేళ నేను బాబావారి గుడికి కూడా వెళ్తున్నానండి. ఇప్పుడు మేము గుడికి వెళ్ళడానికి అందరం కూడా రెడీ అయ్యి వెళ్తున్నాము. కాబట్టి మీరు కూడా మాతో పాటు రండి. బాబావారి గుడి మీరు కూడా చూద్దాం. మీరందరూ కూడా గురు పౌర్ణమి పూజని చాలా బాగా చేసుకుని ఉంటారు. కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇక గురు పౌర్ణమి పూజ కోసం ముందు రోజు నుంచి ఏర్పాట్లు అవి మొదలు పెట్టుకుంటూ ఉంటాను కదా. అందులో సన్నజాజులు మా వదిన వాళ్ళ ఇంట్లో చక్కగా పూజాయండి. సన్నజాజులు పంపింది. ఇక వాటన్నిటిని కూడా కడదామని ట్రై చేస్తున్నాను. ఎందుకు ట్రై చేస్తున్నా అని చెప్తున్నానంటే, అత్తయ్య గారు మామయ్య గారు పెద్ద తిరుపతి వెళ్ళారు. అత్తయ్య గారు అంత అందంగా అయితే నేను మాలను కట్టలేనండి. కాబట్టి కొంచెం నాకు వచ్చినట్టుగా ఏదో అలా మాలైతే కడుతున్నాను. ఇంటి కుటుంబ సభ్యులు ఒక్కరోజు కూడా ఇంట్లో లేకపోయినా సరే ఆ లోటు ఎలా కనిపిస్తుందో చూసారా. నేను ఎప్పుడు పూజ చేసినా సరే అత్తయ్య గారు ఎంత చక్కగా అందంగా మాలను కట్టించేవారు. ఈ రోజున గురు పౌర్ణమి పూజ కోసం మరి ముందు రోజు నేనైతే సన్నజాజుల మాల అయితే కడుతున్నాను. అత్తయ్య గారు అయితే ఇంకా బాగా కట్టేవారేమో అనిపించింది. నేను చాలా మిస్ అవుతున్నా అత్తయ్య గారిని. సన్నజాజులు చాలా మంచి సువాసన వస్తున్నాయండి. చక్కగా కడుతుంటేనే విచ్చుకుపోతున్నాయి. ఇవన్నీ కూడా ఒకటిగా చేర్చి మాలగా చేసి బాబావారికి అందంగా అలంకరణ చేద్దామన్నదే నా ఉద్దేశం. మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం ఎంతో నచ్చుతుంది కదా, అందుకే మరొకసారి షేర్ చేస్తున్నానండి. నేను తొలి ఏకాదశి పూజా విధానంలో ఇక్కడ పొలం అంతా కూడా దుక్కుతున్నట్లుగా చూపించాను కదా. అంతా దుక్కు తినిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు అసలే 3 రోజులకు వానలు అవి పడుతున్నాయి కదా. ఇవి అంతా కూడా అంటే ఈ చేనంతా కూడా నీళ్ళతో నిండిపోయి ఉంది. కొద్దిగా నీళ్లు తగ్గిన తర్వాత వరితో ఇదంతా కూడా ఊడుస్తారు. ఇదంతా కూడా వరి చేను ఉంటుందండి. మరొక బ్లాగ్లో అయితే ఇదంతా షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ మీరు చూస్తుంది బెండకాయ మొక్కలు అయితే వేసామండి. కొబ్బరి మొక్క మధ్యలో బెండకాయ మొక్కలు వేసాము. మొన్న ఒకసారి కూడా మీ అందరికీ కూడా చూపించాను కదా. ఇదిగోండి చాలా బెండకాయలు కాస్తున్నాయి. అంటే రోజుకి ఒక 5-6 కాసినా కూడా 3-4 రోజులకి ఒక అర కేజీ దగ్గరగా అవుతున్నాయి. ఇంకప్పుడైతే మేము ఇవన్నీ కూడా వండుకుంటున్నామండి ఫ్రెష్గా. నిన్న మొన్న వర్షం పట్టడం వల్ల అయితే నేను బెండకాయలు అవి కొయ్యలేదండి, అందుకనే వచ్చాను. ఇవన్నీ కూడా మామయ్య గారు కోస్తూ ఉంటారు బెండకాయలు. చూసారా, మామయ్య గారు లేకపోతే నేనే కదండి బెండకాయలు కోస్తున్నాను. అత్తయ్య గారు లేకపోతే మాలను కూడా కడుతున్నాను. ఇన్ని బెండకాయలు అయితే వచ్చాయండి. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట, తల్లి గోదావరి నీళ్ళు కలిక సీతమ్మ పాదాలు అంటూ పాడాలనిపించింది. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఈరోజు బాబావారికి అయితే అభిషేకం చేస్తున్నాను. అందుకని నేను అభిషేక జలాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను. మంగళకరమైన బాబావారికి అభిషేక జలం అండి. ఇందులోని జవ్వాది పౌడరు, అలాగే విభూతి, జవ్వాది ఆయిల్, గంగా జలము ఇవన్నీ కూడా కలిపి బాబావారికి అభిషేక జలాన్ని సిద్ధం చేసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ బాబావారికి అయితే అభిషేకం అయితే చేస్తున్నానండి. చాలా సంతోషం అనిపించి మనసుకు చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మనసుకు నచ్చిన పూజా విధానం బాబావారిని పూజించడం వల్ల నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను కానీ బాబాని పూజించేటప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే మనసంతా పులకరించిపోతూ ఉంటుంది. అలాగే శివయ్యని పూజించిన బాబాని పూజించిన ఇద్దరిని పూజించినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే నాకు నా తండ్రికే సేవ చేస్తున్నానేమో అన్నంత ఇదిగా అనిపిస్తుందని మనసంతా పులకరించిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు వీడియో రూపంలో షేర్ చేసేటప్పుడు పూజా విధానం చెప్పలేను కదా, అందుకే ఒక వ్లాగ్ రూపంలో షేర్ చేసేటప్పుడు మాత్రమే నా మనసులో ఉన్నటువంటి ఒక ఉద్దేశాన్ని మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా శ్రీ సాయి అష్టోత్తరాన్ని అయితే చదువుతూ పెరట్లో పూసిన పువ్వులతోటి బాబావారికి అయితే ఇక్కడ అష్టోత్తరం అయితే చదువుకున్నానండి. ఇంతలో నేను శనగల మాల వేయటం మర్చిపోయానండి. శనగల మాల గుర్చానండి, ఆ శనగల మాల అయితే వేయలేదనమాట. ఇక ఇంతలో బాబా ఏదో గుర్తు చేసినట్లుగా అనిపించింది. గబగబా వెళ్ళి శనగల మాల తీసుకొచ్చి బాబావారికి అలంకరణ చేశాను. శనగల మాల ఇలా గురువుగారు స్థానంలో ఉన్న వారికి ఎవరికైనా సరే ఇలా శనగల మాల సమర్పిస్తే చాలా మంచిదండి. దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఇలా గురువులుగా ఉన్న వారందరికీ కూడా ఇలా శనగల మాల అయితే ఇన్ని గురువారాలని అనుకొని శనగల మాల సమర్పిస్తే చాలా మంచిది. నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో చదువుకుంటున్నప్పుడు కూడా చాలాసార్లు కూడా నేను శనగల మాల అనేది గుచ్చి ఇచ్చేదానండి. అమ్మ చెప్తూ ఉండేదన్నమాట. మనకి ఎప్పుడైనా సరే మొదటి గురువు తల్లే కదండి. తల్లి చెప్పిన మాటలు ఎప్పటికైనా మర్చిపోము. ఆ పూజల వల్లే కదండి నాకు అత్తయ్య గారు మామయ్య గారు ఇలా తల్లిదండ్రులాగా ఆ భగవంతుడు ఇచ్చాడు.
భగవంతుడు చేసిన ఏ చిన్న మంచి పనైనా సరే అది ఎక్కడికి వెళ్ళిపోదండి. తిరిగి భగవంతుడు ఏదో ఒక రూపాయన మనకి ఇస్తారు అని చెప్పడంలో ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే వ్లాగ్లో ఎప్పుడు అత్తయ్య గారు కనిపిస్తూ ఉండేవారు కదా. నేను మా అమ్మాయి మాత్రమే కనిపిస్తున్నాం కదండి. అత్తయ్య గారు మావయ్య గారు పెద్ద తిరుపతి వెళ్ళడం వలన మా ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో సాయిబాబా వారి స్తూపం ఉందండి. స్తూపం అని అంటారు బాబావారి గుడి కన్నా. ఇది 100 అడుగుల స్తూపం అండి. స్తూపాన్ని తాకి నమస్కరించుకుంటే ఎటువంటి కోరికైనా సరే ఇట్టే తీరుతుందని అంటారు. అందుకని మేము బాబావారి గుడికి వచ్చినప్పుడల్లా బాబావారి స్తూపం చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేసి బాబావారికి నమస్కరించుకుని కొబ్బరికాయ కొట్టి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఉంటాము. నేను, మా అమ్మాయి, అలాగే 3 వదినలు, మా పిన్ని అందరం కలిసి వచ్చామండి. ఇక అందరం కలిసాము అంటే మాత్రం చాలా సందడిగా ఉంటుంది కదూ. ఇక అందులోనూ బాబావారిని నమస్కరించుకోవడం కోసం గుడికి కూడా అప్పటి వరకు క్యూ లైన్స్లో అందరూ నించోబెట్టిన వారందరూ కూడా మధ్యాహ్నం 12 గంటలైనా బాబావారికి హారతి ఇచ్చే సమయం కదండి. అందరినీ కూడా లోపలికి రమ్మని చెప్పి హారతి అయితే స్టార్ట్ చేశారు బాబావారికి. అందరూ కూడా ఏకకంఠంతో ఎంత చక్కగా పాడారానండి. చాలా సంతోషం అనిపించింది. ఇందరి మధ్యన ఏకకంఠంతో బాబావారికి హారతి ఈ చిన్న చిట్టి తల్లి చూసారా బాబావారికి ఎంత చక్కగా నమస్కరిస్తుందో వాళ్ళ నాన్న చెప్తున్నారనమాట. బాబాకి దండం పెట్టు అని చెప్పానంగా అంతో అసలు ఆ 2 చేతులు అలానే ఉంచి బాబాకి ఎంతసేపో నమస్కరించిందండి. ఇక బాబావారికి హారతి అయితే చాలా బాగా జరిగిందండి. ఇక బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు పెడుతున్నారని పులిహార పెడుతున్నారు, తీసుకున్నాము. మా 2వ వదిన వాళ్ళ పాప, మీ అందరూ తెలుసు కదా మా అమ్మాయి సాహిత్య లక్ష్మి, ఇక తర్వాత రూపేషు, మా 3వ వదిన, పెద్ద వదిన, ఇక మా పిన్ని అనమాట. మా పిన్ని కూడా నా ప్రసాదం కూడా తీసుకొని ఉంచిందనమాట. మా అమ్మాయి కోసం ఈ ప్రసాదం అని చెప్తుంది. గుడికి వెళ్ళామంటేనే పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందులోనూ బాబావారు చూసారా ఈ బృందావనంలో ప్రశాంతంగా చక్కగా పడుకుని అందరినీ కూడా శ్రద్ధ సబూరితో ఉండండి అని ఎంత చక్కగా ఆశీర్వదిస్తున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా బాబావారి విగ్రహాన్ని ఒక చిన్న వీడియో తీసుకుని ఎప్పుడు చూసుకుంటూ ఉంటానండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసుకి. ఇక సాయిబాబా వారి స్తూపం దగ్గర నుంచి రాట్నాలగుంట వెళ్ళామండి. ఎందుకంటే అందరం కూడా డైరెక్ట్గా ఆటో అయితే కట్టించుకున్నాము. అందుకని చెప్పి ఇంకా అమ్మవారికి ఆషాఢంలో ఇలా జాకెట్ ముక్క, గాజులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తులు, ఆర్తబెళ్ళలు ఇవన్నీ కూడా తీసుకుని ఒక సెట్టుగా తీసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిద్దామని చెప్పి రాట్నాలగుంటలో రాట్నాల అమ్మవారు ఉంటారండి. చాలా శక్తివంతమైన అమ్మవారు. అమ్మవారికి నిన్నటి రోజున అంటే శనివారం వేళ శాకాంబరి అమ్మవారిగా అలంకరణ చేశారండి. అలంకరణ అలానే ఉంచారు. కొత్తిమీరతోటి అలాగే రకరకాల కూరగాయలతోటి వాక్కాయలు అన్నీ కూడా ఉపయోగించి చక్కగా అలంకరణ చేశారు. అలాగే రాట్నాల అమ్మవారికనే కాదండి, విజయవాడ కనదుర్గ అమ్మవారికి కూడా శాకాంబరి అమ్మవారిగా అలంకరణ చేశారట. అంటే గుళ్ళో గురువుగారు చెప్తున్నారండి. అంటే ఎంత చక్కగా అలంకరణ చేసుంటారో కదా. ఆషాఢంలో పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకి సారీ ఎలా పెట్టి పంపిస్తారో ఆ విధంగా అమ్మవారికి అందరూ కూడా ఆషాఢ మాసంలో సారీ అయితే పెడుతున్నారు. అయితే ఇక్కడ చూడండి చలిమిడి, అలాగే స్వీట్లు, చీర, జాకెట్టు, నిమ్మకాయలు, అరటిపళ్ళు అమ్మవారికి ఈ విధంగా అయితే సారీ అయితే అందరూ కలిసి తీసుకువెళ్తున్నారండి. ఈ విధంగా ప్రతి ఒక్క చోట కూడా చేస్తున్నారు. మీలో ఎంతమందికి రాట్నాలమ్మ తల్లి గుడి తెలుసు అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే అమ్మవారికి నమస్కరించుకుని సంకల్పం చేసుకుని ముడుపు రూపంలో అమ్మవారికి కనుక ఇక్కడ మర్రి చెట్టు దగ్గర కట్టినట్లయితే తప్పనిసరిగా కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం అన్నమాట. చూసారు ఎంతమంది ముడుపులు కట్టారో. ఈ ముడుపు పెద్ద కాస్ట్ ఏం కాదండి. ఇక్కడ భక్తి నమ్మకమే ప్రధానం అనమాట. అటువంటి భక్తి నమ్మకం మీలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మీలో ఎవరికైనా తీరని కోరికలు ఉంటే ఇక్కడైతే ముడుపు కట్టవచ్చండి. ఎక్కువగా సంతానం కోసం అలాగే వివాహం కోసం ఎక్కువగా ముడుపులు కడుతూ ఉంటారంట. గుళ్ళో గురువుగారు చెప్తున్నారు. ఒక ఆయన కట్టినప్పుడు చెప్పారనమాట. అయితే ఇలానూ అమ్మవారికి నమస్కరించుకొని ముడుపు చెల్లించడం ద్వారా మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుందని చెప్తున్నారు. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. ఒక చిన్న వ్లాగ్ ద్వారా మీ అందరికీ షేర్ చేశాను కదా. మీరు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.